ప్రభు నామమునకు స్తోత్రం కలుగునుగాక. గడిచిన గురువారం నుండి గురువారం వరకు ఆయన కృపలో మనల్ని భద్రపరిచి ఆయన నామమును స్తుతించి గణపరచుటకు దేవుడిచ్చిన తరుణమును బట్టి ఆయన నామం పట్టుబడునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరం కలిగిన మా గొప్ప దేవ, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, మీ పాదమునకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. గడిచిన గురువారం నుండి గురువారం వరకు నీ కృపలో మనం భద్రపరిచినావు నాయన. తల్లి గర్భమునందు మమ్మల్ని ఏర్పరిచిన క్షణం నుండి క్షణం వరకు మీరు మమ్మల్ని కాచి కాపాడుతుని మమ్మల్ని సజీవ లెక్కలు లెక్కిస్తున్న దేవుడవు కనుక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. మేమేమై ఉన్నామో అది నీ ఉచిత కృప మాత్రమే ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో నీ వాక్యమును మేము ధ్యానించనై ఉండగా నీ పరలోక మర్మములను మాకు బయలుపరచి మీ యందు నాయన మేము స్థిరులమై విశ్వాసమునందు తండ్రి నిబ్బరమైన మనస్సు కలిగిన వారమై నాయన నిరాకడకై ఎదురు చూచు బిడ్డలముగా ఉండునట్లుగా కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. గడిచిన కొద్ది వారములుగా మనము క్రీస్తునందు స్త్రీ యొక్క స్థానమును మనం చూస్తున్నాం. ఎందుకనగా ప్రస్తుతం సమాజంలో స్త్రీల యొక్క దేవునిలో స్త్రీలు వాడబడే విషయంలో అనేక విధములైన వివాదములు ఉన్నాయి కనుక దేవుని వాక్యం ఏం చెప్తుంది, ప్రభు యొక్క సంకల్పం ఏమిటి అన్నది మనం పరీక్షిస్తున్నాం. గత వారం మనం కొన్ని సంగతులను చూసుకున్నాం. ప్రభు స్త్రీలను ఏ విధంగా వాడుతున్నాడో అది కూడా మనం చూసుకున్నాం. మరి పోయిన వారము కీర్తనలు 68:11 ప్రభు మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అన్నది మనం చూసుకున్నాం. స్త్రీలు దేవుని మాటను ప్రకటించాలి. ప్రభు మాట సెలవిస్తున్నాడు. సెలవిచ్చిన మాటను ప్రకటించు స్త్రీలు సైన్యముగా ఉండాలి. ఇప్పుడు దేవుడు స్త్రీలను బలముగా వాడుకుంటున్నాడు అన్నది మనం అనాది కాలం నుండి చూస్తూ వస్తున్నాం. ధర్మశాస్త్ర కాలంలో, మరి ఆజ్ఞాన కాలంలో, అన్ని సమయములలో కూడా ఎవరైతే తనను తాను ప్రత్యేకించుకుని ప్రభు కొరకు సమర్పింపబడుతున్నారో అట్టివారిని స్త్రీ పురుషుడని తేడా లేకుండా ప్రభు వాడుకుంటున్నాడు, ప్రభు చేతులు వాడబడుతున్నారన్నది మనం చూస్తున్నాం. అలాగే ప్రభువు మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు ఎలా ఉండాలంట, గొప్ప సైన్యము వలె ఉండాలి. అంటే ప్రభువు వాడుకోవడానికి ఆయన సంసిద్ధుడే. ప్రభువు వాడుకోవడానికి స్త్రీలు అన్నది ఆయనకేమీ భేదము లేదు. ఆయన యందు క్రీస్తునందు స్త్రీ పురుషుడని ఏ భేదము లేదు. ఇవన్నీ మనం చూసుకున్నాం. అయితే ఆ స్త్రీలు అంటే ఆయన చేతిలో వాడబడవలసిన స్త్రీలు ఏ విధంగా ఉండాలంట, గొప్ప సైన్యముగా ఉండాలి. సైన్యం మనం చూస్తాం. సైన్యం అంటే సైనికులకు ఒక ప్రత్యేకత ఉంటుందని. సైన్యాధిపతి ఎవరు? యెహోవా. సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన యొక్క సైన్యం మనం. అంటే ఆ అధిపతి ఈ సైన్యమునకు కొన్ని నియమాలు నియమిస్తారు. మనం పోయిన వారం కూడా చూసుకున్నాం. సైనికులకు, ఏ దేశపు సైనికులకు ఆ దేశం కొన్ని నియమాలు పెడతారు. ఆ నియమ ప్రకారం ఆ సైనికులు ఉండాలి. వారి వస్త్రధారణ, వారి యొక్క శారీర సౌష్ఠం, వాళ్ళ అలంకరణ సమస్తము కూడా నియమము తప్పకుండా ఉండాలి. నియమము తప్పినట్లయితే ఆ యొక్క సైన్యం నుండి వారు బయటికి వెళ్ళిపోవలసి ఉంటుంది. కనుక ఇక్కడ మనకు కూడా ఒక నియమం అన్నది ఉన్నది అన్నది దేవుని వాక్యం నుండి మనం చూస్తాం. మనం నియమము తప్పకుండా ప్రభువులో వాడబడాలి, కానీ దేవుడు స్త్రీలను కూడా వాడుకుంటాడని మనము చెప్తూనే దేవుని వాక్యానికి అవిధేయులమై మాత్రం దేవునిలో వాడబడలేము అన్నది మనం తెలుసుకోవాలి. ఇంతవరకు మనం చూసుకున్నదంతా కూడా ప్రభు ఏ విధంగా స్త్రీలను ఎన్నుకున్నాడు, ఏ విధంగా స్త్రీలకు గొప్ప స్థానం ఇచ్చి ఆయన వాడుకున్నాడు అన్నది మనం చూసాం. అయితే ఆ స్త్రీలు ఎలా ఉండాలి అన్నది కూడా మనం చూడాలి. ఎందుకంటే దేవుని గ్రంథంలో వాస్తవంగా స్త్రీలు మౌనంగా ఉండవలసిందే, కానీ
పురుషుని మీద అధికారము చెలాయించకూడదు, మౌనంగా ఉండాలి, మాట్లాడకూడదు అన్న మాటలు ఉన్నాయి. మరి దాని సంగతి ఏమిటి? మరి దేవుని వాక్యము మొత్తం బైబిల్ గ్రంథమునందున్న ప్రతి మాట కూడా సత్యమే కదా. భూమి ఆకాశములు గతించిపోవచ్చును, కానీ ఇందు నుండి సున్నా పొల్లు గతించిపోవడానికి లేదు కదా. మరైతే దీని భావం ఏమిటి అన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. స్థూలంగా అక్షరికంగా తీసుకుని మనము దానిని ఆలోచిస్తే నిజంగానే స్త్రీలు మౌనంగా ఉండాలి, మాట్లాడకూడదు. కానీ అక్షరికంగా కాదు, దాన్ని ఆత్మీయంగా ఏమిటి సందర్భము, సమయము, దీనిని గురించి మనం తెలుసుకునవలసిన అవసరత ఎంతైనా ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయములో మనం చూస్తే 34వ వచనం, స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే కానీ మాటలాడుటకు వారికి సెలవు లేదు, ఇలాగున ధర్మశాస్త్రము చెప్పుతున్నది అంటారు. ధర్మశాస్త్రము ఇలా చెప్పింది ఏమిటంట? సంఘములో స్త్రీలు మౌనంగా ఉండవలసిందే కానీ వాళ్ళు మాట్లాడకూడదు. మరి పురుషులకు వారు లోబడి ఉండవలసినదే గనుక వారికి మాట్లాడడానికి సెలవు లేదు అని ధర్మశాస్త్రము చెప్తున్నది. ఇక్కడ మనం చూస్తే కొరింథీ సంఘమునకు ఒక సంస్కరణ చెప్తూ వస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. కొరింథీ సంఘములో ఉన్న వారందరూ కూడా మరి విగ్రహారాధికులు, సోదె చెప్పువారు, ఇట్టివారైన వారు అక్కడ కూడి ఉన్నారు. అందుకనే వారికి భాషల విషయంలోనైతేనేమి, ప్రవచన విషయంలోనైతేనే కూడా ఎన్నో సంస్కరణలు ఆయన చెప్తున్నాడు. అందరూ కూడి ఉన్నప్పుడు ఒక క్రమము లేకుండగా వారు ఇష్టానుసారముగా మరి మాట్లాడుతూ, మరి ప్రవచనాలు చెబుతూ, కలలు అని చెబుతూ, ఒకరు ప్రవచిస్తుండగానే ఇంకొకరు ప్రవచిస్తూ, మరి ఒకరు భాషలతో మాట్లాడితే ఇంకా నలుగురు భాషలతో మాట్లాడుతూ గలిబిలిగా ఉంటున్న ఆ సంఘములో ఆయన సంస్కరణలు చేస్తూ వచ్చాడు. మనం అక్కడ చూస్తే 33వ వచనంలో, అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమనకే కర్త గాని అల్లరికి కర్త కాడు అని చెప్తున్నాడు. ఆ యొక్క స్త్రీలు మరి విగ్రహార్థికులై ఉన్నప్పుడు విగ్రహార్థన సంబంధమైన ఈ యొక్క పూనకాలని, భాషలని వాళ్ళు చేస్తున్న విధంగానే ఇక్కడ కూడా ప్రవర్తిస్తున్నప్పుడు వారికి ఆయన ఏమి చెప్తున్నాడంటే, స్త్రీలు మాట్లాడకూడదు, అల్లరికి కర్త కాడు కనుక అల్లరి చెయ్యవద్దు, మీరు ఏం చేయాలి? మౌనంగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే కానీ మాట్లాడుటకు వారికి సెలవు లేదు, ఇలాగూ ధర్మశాస్త్రము చెప్పుతున్నది. వారు ఏమైనా నేర్చుకొని కోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడగవలెను, సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము అన్నాడు. అంటే ఏమని చెప్తున్నాడు ఇక్కడ? మీరు మౌనంగా ఉండాల్సింది ధర్మశాస్త్రం ఇట్లా చెప్తుంది. మీరు ఏమైనా నేర్చుకోవాలనుకుంటే ఇంట ఉండి మీ భర్తలను అడిగి నేర్చుకోనండి, కానీ సంఘములో కాదు, మాట్లాడడం అవమానకరం అన్నాడు. అంటే వారు ఆ విధముగా, అంటే ఒక స్త్రీ అవమానకరముగా మాట్లాడుతుందంటే మంచి మాటలు కాదవి, అల్లరిగా చిల్లరగా ఉన్నాయి, గలిబిలిగా ఉన్నది. కనుకనే మీకు నేర్పు లేదు, మీకు తెలియదు, మీరు తెలియని వారిగా ఎట్టుబడితే అటు మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు లోబడి ఉండండి, నేర్చుకునండి అన్న మాటను ఆయన అక్కడ చెప్తున్నాడు. అలాగా వాళ్ళని సంస్కరిస్తూ చెప్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనములో ఏం చెప్తున్నాడో చూడండి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకునేవాళ్ళని కోరుచున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలయనగా ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును. స్త్రీ ముసుగు కొనని ఎడల ఆమె తల వెంట్రుకలను కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటయైనను క్షౌరము చేయించుకొనుటయైనను ఆ స్త్రీకి అవమానమైతే ముసుగు వేసుకొనవలెను. పురుషుడైతే
దేవుని పోలికయు మహిమయు నై ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు. కానీ స్త్రీ పురుషుని మహిమయ్యి ఉన్నది. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలగలేదు, కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇందువలన దేవదూతలను బట్టి భర్త అధికార సూచనగా స్త్రీకి తల మీద ముసుగు ఉండవలెను. ఇంత స్పష్టంగా వాళ్ళకి ఎందుకు చెప్పబడి ఉందంటే, వారు ముసుగు వేసుకోవట్లేదు, ముసుగు లేకుండా ప్రవచించి ఆ యొక్క ముసుగును వారు తీసివేసి వారి యొక్క అలంకరణ, వారి యొక్క వేషము అవన్నీ కూడా బహిర్గతముగా అక్కడ చూపిస్తున్నారు. గనక మీరు ముసుగు వేసుకోవాలి, ముసుగు వేసుకొని ప్రవచించాలి, ముసుగు వేసుకొని ప్రార్థించాలి. లేదంటే మీకు క్షౌరం చేయించుకోండి. క్షౌరం చేయించుకోవడం మీకు అవమానకరమైతే ముసుగు వేసుకోండి. ఎందుకనంటే మీరు పురుషుని మహిమ, పురుషుడు దేవునికి మహిమ. ఎందుకంటే పురుషుని శిరస్సు క్రీస్తు గనక క్రీస్తుకు మహిమై ఉన్నాడు. నువ్వు ముసుగు వేసి పురుషుడు ముసుగు వేసినట్లయితే దేవునికి అవమానకరం. ఆయనను మహింపరచున్నట్టు పురుషుడు ముసుగు వేసుకోనకూడదు, కానీ స్త్రీ ముసుగు వేసుకోవాలి. ఎందుకంటే తన భర్తకు ఆమె మహిమగా ఉండాలి. సామెతలు 12:4 అంటాడు, స్త్రీ పురుషునికి కిరీటం, సొగసైన కిరీటం. కాబట్టి నువ్వు కిరీటముగా, ఆయనకు కిరీటంగా ఉండాలి. కాబట్టి నువ్వు ముసుగుతో నిన్ను కప్పుకొని దేవుని సన్నిధానంలో కనబడాలన్నది మొదటిగా అక్కడ హెచ్చరిక ఇస్తున్నాడు. కనుక 13వ వచనములో చూస్తే ఏమంటాడు, మీలో మీరే యోచించుకొనుడి, స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగునా అని అడుగుతున్నాడు. కనుక తల వెంట్రుకలు పెంచుకోవడం గౌరవ సూచన. తల వెంట్రుకలు పెంచుకోవాలి, ఆ తల వెంట్రుకలకు ముసుగు వేసుకోవాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, తల వెంట్రుకలు బయట కనబడాలనే ముసుగు తీసివేస్తున్న రోజులైపోతున్నాయి. ఇది దేవునికి ఇష్టమైనది కాదు. దేవుని వాక్యము పరిశుద్ధాత్ముడు ఎంతో స్పష్టంగా 11వ అధ్యాయంలో, మరి 1 కొరింథీ 11వ అధ్యాయంలో ఎంతో స్పష్టముగా ఈ ముసుగు విషయం ఇంతగా చెప్పి ఉండగా, సంఘములో మరి సంస్కరణగా మరి కాపరులు కానీ, సేవకులు కానీ, బోధకులు కానీ, ఉపదేశకులు కానీ ఎవరైనా సరే ఈ హెచ్చరికలు సంఘములో చెప్పుటలేదు. ప్రవచించు స్త్రీలు, గొప్ప గొప్ప బోధకులు, ఎంతో గొప్పవారు, ఎంతో వాక్యములో లోతులకు వెళుతున్న వారు కూడా ముసుగులు లేకుండా ప్రవచిస్తున్నారు, ముసుగు లేకుండా ప్రార్థిస్తున్నారు. అట్టివారు చేయు పరిచర్య ప్రభువుకు సమ్మతమైనది కాదని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. నేను నా మాటలుగా చెప్పుటలేదు, దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. స్త్రీ ముసుగు వేసుకోవాలి. ముసుగు వేసుకోకపోవడం అది అవమానకరం. ముసుగు వేసుకొని ఆమె ప్రవచించాలి, ప్రార్థించాలి. కాబట్టి ఈ ముసుగు వేసుకోకుండా, అంటే దేవుని సైన్యమైన ఈ స్త్రీ దేవుడిస్తున్న నియమాలు పాటించకుండా, ఎట్లయితే ఒక సైనికుడు తల మీద హ్యాట్ పెట్టుకోకుండా, వారికి ఇచ్చిన టోపీ పెట్టుకోకుండా సైన్యం ఆ పటాలంలో నిలబెడితే ఆ యొక్క సైనిక అధికారి అతన్ని పక్కకు లాగేస్తాడు, లేక బెల్ట్ లేకపోతే పక్కకు లాగేస్తాడు. అలాగే ముసుగు అన్నది స్త్రీకి చాలా ప్రాముఖ్యమైనది. ముసుగు లేకపోతే అది అవమానకరం అన్నది దేవుని వాక్యము ఇక్కడ సెలవిస్తుంది. కనుక మరి ఆమె ఆ పురుషునికి మహిమకరమైన కిరీటంగా ఉండాలంటే ఆమె లోబడి ముసుగు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో 11వ వచనము ఏమని చెప్తుంది? 11వ అధ్యాయం 11, ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. ప్రభువునందు ఈ తేడా లేదు, కానీ స్త్రీ పురుషుల యందు ఈ యొక్క ఈ పద్ధతి, ఈ యొక్క ఆజ్ఞ పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. సంఘములో దేవునికి మహిమకరముగా ఉండాలంటే
ఆ స్త్రీ పురుషుని సంఘములో గౌరవపరచాల్సిన అవసరత ఎంతైనా ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 పేతురు 3వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దాం. 1 పేతురు 3వ అధ్యాయము 1వ వచనం. అక్కడేమని చెప్పబడి ఉందంటే, అటువలే స్త్రీలారా మీరు స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. ఒకవేళ నీ భర్త విశ్వాసి అయినా నీవేం చేయాలి? నువ్వు నీ భర్తకు లోబడి ఏం చేశాను? నీ భర్తకు లోబడి నీవు భయభక్తులతో నేను పవిత్రమైన నడవడి అంటే నీవు దేవుని యందు సంస్కరణ పొందిన నీ నడవడి చూచి నీ భయభక్తులతో కూడిన పవిత్ర ప్రవర్తన చూచి అతను దేవుని యొద్దకు నడిపింపబడతాడు. చాలామంది ఏం చేస్తున్నారు? దేవుని యందు మేము వాడబడుతున్నామని చెప్తూ భర్తకు లోబడక, భర్త చెప్పిన మాట వినక వారు బయటకు వచ్చేసి మరి పరిచర్య అని, స్వార్థ సేవ అని, దేవుని భర్తకు లోబడకుండగా దేవుని కొరకు మేము చేస్తున్నామని, ఆ భర్త ఈ కుటుంబాన్ని సంరక్షించకుండా, బిడ్డలను చూసుకోకుండా, నన్ను చూసుకోకుండా ఇదెక్కడ సేవ అని ఆయన ఏమైనా ఇబ్బంది పెడితే ఏమంటున్నారు? దేవుని కొరకు శ్రమలు అనుభవిస్తున్నామని. కానీ దేవుడు అలా చెప్పట్లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు? మొదట నీ కుటుంబం, నీ భర్త, మొదట నీ భర్తకు లోబడు. నీ పవిత్ర ప్రవర్తన చేత అతన్ని గెలుచుకొని ఇద్దరూ కలిసి దేవునిలో వాడబడాలి. అంతేకాని అలా కాకుండా నీవు నీ భర్తను కాదని నువ్వు రాకూడదు అన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే అధ్యాయం 3వ వచనంలో జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. ఏమంటున్నారంటే ఇక్కడ చక్కగా మనం వాక్యము స్పష్టంగా మనకు వ్రాయబడి ఉంది. ఏమంట? జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారములు మీకు అలంకారములుగా ఉండక. అసలు అట్టి వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండకూడదు అన్నది అక్కడ స్పష్టంగా మనకు తెలుస్తుంది. వెలుపటి అలంకారములు మాత్రమే మీకు అలంకారముగా అని అక్కడ లేదు. ఏమని ఉంది? వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణములు అక్షయ అలంకారముగా హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఏమంటున్నాడు? వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండకూడదు, కానీ సాధువైనట్టు మృదువైనట్టు గుణము అక్షయ అలంకారముగా మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండాలి అని చెప్తున్నాడు. ఎవరికి? ప్రభువునందు వాడబడవలసిన స్త్రీ, దేవుని సన్నిధానంలో వాడబడవలసిన స్త్రీ, దేవుని కొరకు నిలబడవలసిన స్త్రీ, సంఘములో సమాజములో ఆమె ఎలా ఉండాలి? వెలుపటి అలంకారము జడలల్లుకొని మరి వెలగలిగిన నగలను, బంగారు నగలను, ముత్యములను వీటితో అలంకరింపబడి ఆ అలంకారము కనబడవలను గనక ముసుగును తీసివేసి ఆ విధముగా వాడబడడం దేవునికి అంగీకారమైనది కాదు. వీటిని అలంకరించుకొనక మీరు సాధువైనట్టి మృదువైనట్టి గుణమును అక్షయ అలంకారముగా మీరు ధరించుకోవాలి. ఇవన్నీ కూడా వెండి బంగారం లేని క్షయమైన అలంకారములే, కానీ సాధువైనట్టు మృదువైనట్టు గుణములు అక్షయ అలంకారము. అది క్షీణించిపోయే అలంకారము కాదు. అట్టిది మీరు ధరించుకోవాలి. పూర్వపు నీ దేవుని ఆశ్రయించిన స్త్రీలందరూ కూడా ఇలాగే ఉన్నారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి 5వ వచనం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిది. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడా అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను.
మీరును యోగ్యంగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలవుదురు. కనుక అబ్రహాము శారా ఏమని పిలిచిందంటే యజమానుడా అంటే పిలవడం మాత్రమే కాదు, ఆయన యాజమాన్యానికి ఆమె లోబడింది. బాహ్యపు అలంకారము వారికి అలంకారంగా లేక పరిశుద్ధుల స్త్రీలకు తగినట్టుగా అక్షయ అలంకారముతో వారు అలంకరించుకున్నారన్నది ఇక్కడ మనము చూస్తున్నాం. కనుక మనం అక్షయ అలంకారమును కలిగిన వారముగా దేవుని సన్నిధానంలో కనబడవలసిన అవసరము ఎంతైనా ఉంది. ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనములో మనం కొన్ని మాటలు చూద్దాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా, ప్రభువుకు వలె మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సయ్యున్నాడు, అలాగు పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. కనుక ఈ యొక్క ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమని చెప్తాడు? ప్రభువుకు వలె మీ స్వపురుషులకు లోబడి ఉండడి. క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నాడు, పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. కనుక ఈ స్త్రీ పురుషుడు ఇరువురు కూడా క్రీస్తు శరీరం గనక మన సంరక్షించువాడు క్రీస్తని ఇక్కడ చెప్పబడి ఉంది. అదేవిధంగా తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 2వ అధ్యాయం 9వ వచనములో మనం చూసినప్పుడు ఇక్కడ ఏమని చెప్పబడి ఉందంటే, మరియు స్త్రీలు అణకువయ్యు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులా వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టు సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చెలాయించుటకైనను ఆమెకు సెలవియ్యను. ఏమని చెప్పబడి ఉంది ఇక్కడ? మరి స్త్రీలు తిరిగి ఇక్కడ ఏమని ఉంది? అణకువయు స్వస్థబుద్ధి గలవారై తగుమాత్రపు వస్త్రము చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను మరి బిగులా వెలగలిగిన వస్త్రములతోనైనను మరి ముత్యములతోనైనను మిమ్మల్ని మీరు అలంకరించుకోవద్దు. దైవభక్తి గల వారికి తగినట్టుగా మీరు సత్క్రియలను అలంకరించుకొనండి. స్త్రీలు మౌనంగా ఉండి విధేయతతో నేర్చుకునేవాళ్ళను. స్త్రీలు మౌనంగా ఉండవలసింది ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చెలాయించుటకైనను సెలవీయను అంటున్నాడు. పురుషుల మీద అధికారము చెలాయించటం. ఇక్కడ కూడా మనం చూస్తే ఇక్కడ సంస్కరణ లేని స్త్రీలతోనే మాట్లాడుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? వీరు జడలతోనూ మరి వెలగలిగిన వస్త్రములతోనూ వెండి బంగారముతోనూ అలంకరించుకొని మరి దేవుని వాక్యమునకు తగినట్టుగా భక్తి కలిగిన స్త్రీలకు తగినట్టుగా వారు అంత అలంకారం సత్క్రియలన్న అలంకారము లేని వారై ఉంటూ మరి పురుషుల మీద అధికారము చెలాయిస్తూ మేమే ఉపదేశకులం అన్నట్టుగా వారు గర్విస్తున్నారు. కాబట్టే అక్కడ సంస్కరణగా తిమోతి ఈ మాటలను చెప్తున్నాడు. ఇక్కడ ఏమని మనము చూస్తున్నాం? వెలగలిగిన వస్త్రములు, మిగులా వెలగలిగిన వస్త్రములు, వీటిని బంగారము ముత్యములు వీటితో. చాలామంది మరి బంగారం పెట్టుకోకూడదని ఎక్కడుంది బైబిల్లో, అలంకారాలు చేసుకోకూడదని ఎక్కడుంది బైబిల్లో అని అడుగుతుంటారు. మరి ఇవన్నీ ఉన్నాయి, కానీ ఎవరు కూడా సంఘంలో వీటిని గురించి బోధించటం లేదు, చెప్పటం లేదు. ఇంత మాత్రమే కాదు, మనము ఈ బంగారము వెండిని చూస్తే ప్రభువారు ఏదైనా చాలామంది ప్రశ్నిస్తుంటారు, మరి దేవుడు ఎందుకు ఈ బంగారాన్ని సృష్టించినాడు? అవును, సృష్టించినాడు. ఎందుకని సృష్టించినాడు? సృష్టి యావత్తును దేవుడు సృష్టించినప్పుడు ఏదైనా తోటలో అపరంజిని బంగారమును కూడా ఆయన సృష్టించినాడు. ఎందుకొరకు సృష్టించినాడు? సృష్టి యావత్తును లోపరుచుకొని మీరు ఏలుడి అని చెప్పాడే కానీ దాని చేత మీరు ఏలబడండి అని ఆయన చెప్పలేదు. దానిని మీరు ఏలాలి. మీకు అవసరం బంగారము, మీకు అవసరం బంగారము. మీ సేవకుడు మీ అవసరతలు తీర్చడం కోసం ధనము మీకు అవసరం గనుక ఆయన సృష్టించినాడు. సృష్టి యావత్తు ప్రతి వస్తువు మనం వాడుకోవడానికే సృష్టించాడే తప్ప దానిని మనము గౌరవించి
దానిని పూజించి దేవుని కంటే అధికంగా దానిని ప్రేమించాలని ఆయన సృష్టించలేదనేది మనం తెలుసుకోవాలి. ఆది కాండములో మన 35:4 చూస్తే యాకోబు తన అత్తగారింటి నుండి తన సమస్తాన్ని, తన భార్యలను, బిడ్డలను తీసుకొచ్చినప్పుడు రాహేలు గృహదేవతలను తీసుకొని వచ్చింది. యాకోబు దేవునితో వాగ్దానము చేసినట్టుగా, వాగ్దానం చేసినట్టుగా నీవు నన్ను క్షేమంగా తిరిగి వస్తే నేను బేతేలులో బలిపీఠం కడతానన్న స్థలానికి పోక, తనలో ఉన్న ఈ కొరతను బట్టి ఎవరి యొద్ద గృహదేవతలు దొరికితే వాళ్ళు మరణపాత్రులని మాట జారాడు. ఇప్పుడు చూస్తే తను ప్రేమించిన భార్య దగ్గర, రాహేల్ దగ్గర విగ్రహాలు ఉన్నాయి, ఆమె మరణపాత్రురాలు. అయినా ఆయన ఆమెను ప్రేమించాడు గనక ఆ మాటను కూడా కప్పేసుకొని హివ్వీయులు, హిత్తీయుల దగ్గర గుడారాలు వేసుకొని ఉండిపోయాడు. అక్కడ భయంకరమైన పరిస్థితులలో తన కుమార్తె విషయంలో శోధన వచ్చింది. ఏడుస్తున్నాడు. ఈయన దేవునితో పోరాడి గెలిచినాడు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. కానీ ఇప్పుడు హివ్వీయులు, హిత్తీయులు వచ్చి అన్య జనాంగం వచ్చి నన్ను నాశనం చేస్తారు, చంపేస్తారని మరణ భయంతో ఏడుస్తున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ రోజు నీకు దర్శనమిచ్చిన దేవునికి బేతేలులో వెళ్ళి బలిపీఠం కట్టుమన్నప్పుడు, ఇదిగో మనం బేతేలుకి వెళ్దాం, దేవునికి బలి అర్పిద్దాం, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోనండి అని చెప్తున్నాడు. అప్పుడు వారు ఏం చేస్తున్నారు? వారి యొక్క విగ్రహములను తీసివేసి, వారు ముక్కుకు పోగులను, చెవులనున్న ముక్కు కమ్మీలను, చెవులనున్న పోగులను అన్నిటినీ తీసి ఆయనకు ఇవ్వగా ఆ యాకోబటిని మస్తకి వృక్షం కింద పాతి పెట్టేశాడు. వాళ్ళు వస్త్రములు మార్చుకొని శుద్ధి చేసుకొని శుభ్రపడి వారు బేతేలుకు వెళ్ళి మరణ భయము నుండి దాటి వెళ్ళి అక్కడ బలి అర్పించినట్టు, బేతేలులో బలిపీఠము కట్టి దేవునికి బలి అర్పించి ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. నిర్గమకాండం 32:3 చూస్తే ప్రభు ఐగుప్తు నుండి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఐగుప్తీయుల దగ్గర నుండి వెండి, బంగారము, ధనము, వెలగలిగే వస్త్రాలు అన్నీ తీసుకోమన్నాడు. ఎందుకంటే వీళ్ళని అలంకరించుకోవడానికి కాదు, వాటిని తీసుకొనండి అన్నాడు. దేవునికి దాని యందు ఒక సంకల్పం ఉన్నది. ఆ సంకల్పం వారు గ్రహించలేదు, కానీ సైతాను గ్రహించాడు. ఇదిగో మోషే కొండపైకి వెళ్ళి ఇంకా రాలేదు, మాకు దేవుడు కావాలన్నప్పుడు అహరోను వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారాన్ని తీసుకొని నిప్పులో వేసి దూడను చేశాడు. జీవము కలిగిన దేవుని ఆరాధించవలసిన వీరు గడ్డి మేసి ఎద్దు రూపాన్ని చేసుకున్నారు. ఆ బంగారము వారికి విగ్రహమైంది. ఆ విగ్రహాన్ని వారు ఆరాధించారు కాబట్టే మోషే ఆగ్రహానికి వారు లోనయ్యారు. తిరిగి నిర్గమకాండం 33:5 నేను పాళెమునకు వస్తే మిమ్మల్ని చూస్తే నాకు మీ పరిస్థితిని బట్టి, మీ విగ్రహారాధనను బట్టి నా కోపం మీతో రగులుతుందేమో, మీ ఒంటి మీద ఆభరణములను తీసివేయుడని ప్రభు వారికి చెప్పినప్పుడు వారి ఒంటి మీదనున్న ఆ యొక్క ఆభరణములను, ఆ బంగారమును తీసివేసినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. అలాగే యెహెజ్కేలు గ్రంథం 7:19 మనం ఒకసారి చూస్తే, యెహెజ్కేలు గ్రంథం 7:19 మనము ఒకసారి చూద్దాం. అక్కడేమన్నది, తమ వెండిని వీధులలో పారవేదురు, తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వెండియే కానీ బంగారమే కానీ వారిని తప్పించజాలదు. అది వారి దోషక్రియలను విడవకుండా అభ్యంతరమాయను గనక దాని వలన వారు తమ క్షుద్బాధను తీర్చుకొన జాలకపోదురు, తమ ఉదరములను పోషించుకొన జాలకపోదురు. శృంగారమైన ఆభరణములు వారు తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగించిరి, దానితో వారు హేయమైన దేవతల విగ్రహములను చేసిరి గనుక నేను దానిని వారికి రోతగా చేసేదను అంటాడు ప్రభు. ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా ఉందో. ఈ యొక్క బంగారము వీధులలో పారవేస్తారు, వెండిని వీధులలో పారవేస్తారు. చాలామంది అంటారు బంగారం రేపు పొద్దున కష్టం వస్తే అది ఆదుకుంటుంది, కానీ కష్టకాలములో అది వారిని ఏమీ విడిపించలేదు.
దేవుని ఉగ్రత దిగు కాలమున నీ వెండి నీ బంగారం నిన్నేమి మాత్రమే విడిపించలేదు. నీ యొక్క ఆకలి బాధను తీర్చలేదు. నిన్నది పోషించలేదు. అది వ్యర్థమని చెప్పేసి నువ్వు వీధుల్లో పారవేసే సమయం వస్తుంది. ఎందుకనంటే 20వ వచనము చూస్తే, శృంగారమైన ఆభరణములను వారు తమ గర్వమునకు ఆధారముగా ధరించిరి. ఏంటంట ధరిస్తే అంటారు? గర్వమునకు ఆధారముగా ఆ నగలను ధరిస్తున్నారు. నేను కూడా చాలా నగలు ధరించేదాన్ని. నగలు ధరించినప్పుడు హృదయంలో ఎంత గర్వం ఉంటుందో నాకు తెలుసు. ఒకటేసుకున్నప్పుడు, ఎక్కడన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, కొత్త కొత్త నగలు వేసుకున్నప్పుడు, ఇతరులు మన వైపు చూస్తున్నప్పుడు హృదయంలో గర్వం ఎంతగా ఉప్పొంగుతుందో, ఎంత అహంకారము మనకు కలుగుతుందో. అందుకని ఇక్కడంటాడు శృంగారమైన ఆభరణములు. ఎందుకు? వారు గర్వమునకు ఆధారముగా ఉపయోగపడింది. అది దేవుని దగ్గరికి పోవడానికి కూడా ఆటంకంగా ఉంది. దేవునన్నా విడిచిపెడతారేమో కానీ దాన్ని విడిచిపెట్టరు. అందుకనే అది మీకు రోతగా చేస్తానన్నాడు. హేయమైన విగ్రహము. ఎందుకనంటే హేయమైన విగ్రహం ఎట్లయిందే? హేయమైన విగ్రహం మేము విగ్రహాలు చేసుకోలేదే అంటాం. కానీ తిరుగుబాటు చూపుట, గృహదేవతలను పూజించుట, మూర్ఖత అగుపరచుట మరి సోద చెప్పుటతో సమం కదా. మరి దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంటే దానికి అది కాదు, దీనికి ఇది కాదు, అదేం కాదు, కొంచెం పెట్టుకోవచ్చు, కొద్దిగా వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోకూడదని ఇన్ని మూర్ఖతలు, ఇన్ని తిరుగుబాటు మాటలు చెప్తున్నావే. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మనం చూసినట్లయితే ఆది కాండము నుండి ప్రకటన వరకు కూడా ఈ ఆభరణల విషయములో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు అహంకారముగా యెషయా గ్రంథములో నీవు గల్లు గల్లుమంటూ ఎలా నడుస్తున్నావు, ఎలా నువ్వు విరవీగుతున్నావు, జాగ్రత్త అని హెచ్చరికలిస్తున్నాడు. దానికి బదులుగా నీకు బూడిద ఇస్తానంటున్నాడు, మురుగిస్తానంటున్నాడు. ఇవన్నీ కూడా, ఈ వాక్యాలన్నీ కూడా ఈ దేవుని గ్రంథములో మనకు కనబడకపోతే ఎట్లా? దేవుని గ్రంథములో ఇలా ఉందా అని ప్రశ్నించకుండా దేవుని వాక్యం ఏమి చెప్తుందో దానికి లోబడి మనము నడవలసిన అవసరము ఎంతైనా ఉంది. మరి పరిశుద్ధ గ్రంథములో ఈ విధంగా రాయబడి ఉండగా వీటిని విసర్జించి స్వస్థ బుద్ధి కలిగిన స్త్రీలకు తగినట్టుగా అంటాడు తిమోతికి వ్రాసిన పత్రికలో. స్వస్థ బుద్ధి ఏంటి? స్వస్థ బుద్ధి, నీ బుద్ధి చెడిపోయింది. ఎప్పుడు చెడిపోయింది? ఏదైనా తోటలో చెడిపోయింది నీ బుద్ధి. ఎలా చెడిపోయింది? సైతాను యొక్క బోధ వినుట వలన. సైతాన్ చెప్పాడు, ఆ పండు తిన్న నాడున నీవు దేవతలాగా అవుతావు. జీవనపు డంబం, గర్వం, దేవతలాగైపోవాలని. దేవుడు తన పోలికలో తన స్వరూపంలో నన్ను చేసి ఉండగా ఇంకొకటి ఎందుకు నాకు అనుకోలేదు. సకల సృష్టి మీద మమ్మల్ని రాజు రాణిగా చేసి ఉండగా ఇక ఎందుకు అనుకోలేదు, ఇంకేదో కావాలని. ఎన్నడూ వినని ఒక స్వరమునకు లోబడి ఆ జీవనపు డంబం, గర్వం మొదటగా ప్రవేశించింది. బుద్ధి చెడిపోయింది. చెడిపోయిన బుద్ధి ఇప్పుడు ఆ పండును చూచినప్పుడు, ఎప్పుడైతే తల చెడిపోయిందో, బుద్ధి చెడిపోయిందో, కళ్ళల్లో మార్పు వచ్చేసింది, చూపులో మార్పు వచ్చేసింది. ఆ పండు చూచుటకు రమ్యంగా, తినుటకు యోగ్యముగా, ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ బుద్ధి స్వస్థత కలగాలి. ఏదేను తోటలో చెడిపోయిన స్వభావం స్వస్థ బుద్ధి కలిగి 14వ వచనములో మనం చూస్తున్నాం. 1 తిమోతి 2వ అధ్యాయం 14వ వచనములు, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఆయనను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధత యందు నిలకడగా ఉండిన ఎడల. ఆయనను ఏదైనా తోటలో హవ్వే మోసగించబడింది, ఆదాము మోసగించబడలేదు. హవ్వ మోసగింపబడి పండుని తిన్న తరువాత ఆదాముకి ఇచ్చింది. ఆదాము బుద్ధిపూర్వకంగానే తినేశాడు, ఎందుకంటే భార్యను హత్తుకున్నాడు. అయితే ఇక్కడ ఏమని చెప్పబడి ఉంది? ఆయనను
వారు స్వస్థ బుద్ధి కలిగి, ఏదైనా తోటలో చెడిపోయిన నీ స్వభావము స్వస్థత కలగాలి. స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండే నేడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షణ పొందును. నువ్వు రక్షింపబడాలి శిశు ప్రసూతి వలన. అంటే చాలామంది అంటారు మనకు బిడ్డలు పుడితే మనం రక్షణ పొందడం కాదు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనములు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనములు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము స్వీకృత పుత్రులము కావలనని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారుల యందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మీ హృదయంలోకి పంపెను. కాబట్టి నీవికను దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవై ఉన్నావు. కనుక శిశు ప్రసూతి అంటే యేసు ప్రభువు జననం వలన ఆయన ధర్మశాస్త్రములకు లోబైన నిన్ను విడిపించడానికి, పాపము నుండి నిన్ను విడిపించడానికి ఈ లోకమునకు వచ్చాడు. ఆయన యందు విశ్వాసముంచి ఆయన స్వీకృత పుత్రులముగా మార్చబడి ఆయన ఆత్మ మనలో ప్రవేశపెట్టబడి ఉండగా పరిశుద్ధాత్మ వలన మనము నడిపింపబడినట్లయితే ఇక నువ్వు దాసులము కాము, ఆయన బిడ్డలమై క్రీస్తు నందు స్త్రీ పురుషుడన్న తేడా లేకుండగా ఆయన యందు మనం వాడబడాల. అదే దేవుడు చెప్పిన ఆ యొక్క సైనిక పద్ధతి. ఆ సైనిక పద్ధతిలో మనము మొట్టమొదటిగా క్రీస్తు నందు రక్షణ పొంది స్వస్థ బుద్ధి కలిగిన వారమై విశ్వాస ప్రేమల యందు నిలకడగా ఉండి మనము ఆ యొక్క వాక్యానుసారమైన జీవితము కలిగి ఇహల బాహ్యపు అలంకారం మనకు అలంకారము కాక అంతఃకరణముల యందు శుద్ధీకరించబడిన ఆ అలంకారమును కలిగిన వారమై మనము ముందుకు సాగవలసిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనం ఆ విధంగా మనల్ని మనం ప్రత్యేకించుకుంటున్నామో ఆయన మనల్ని వాడుకుంటాడు. ఆయన చేతిలో మనం బయలంగా వాడబడతాం. స్త్రీ పురుషులకు కూడా ప్రభు అదే చెప్తున్నాడు. అలా వేరుపరచబడని పురుషులు మరి సంఘములో వాడబడ్డానికో పరిచర్య చేయడానికి యోగ్యుల కారణి ఉంది. కానీ మనం చూస్తుంది స్త్రీలను గురించి మాత్రమే. కాబట్టి మనం స్త్రీలను గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. పురుషుల గురించి చూడాలంటే అది కూడా మాట్లాడుకోవచ్చు. స్త్రీ అయినా పురుషుడైనా వాక్యానుసారముగా శిశు ప్రసూతి వలన అంటే క్రీస్తు జననం వలన ఆయనను మన హృదయంలో చేర్చుకునట వలన ఆయన రక్షణ మనం ధరించుకునట వలన క్రీస్తును మనం కలిగి ఉండటం వలన క్రీస్తును ధరించుకునట వలన మనము ఆయన బిడ్డలుగా ఈ లోకములో పరిశుద్ధాత్మ వలన నడిపింపబడుతున్న వారముగా ఆయనకు ఇష్టలమైన బిడ్డలముగా జీవించగలం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. మనము సొంత ఇష్టానుసారము నడిచినట్లయితే ఈ లోకమును ప్రేమిస్తూ దేవునికి మనం సాక్షులుగా ఉండాలంటే మనం ఉండలేమండి. అలాంటి సాక్ష్యము దేవునికి ఇష్టమైనది కాదు. దేవునికి ఇష్టలముగా మనం ముందు మార్చబడాలి. మనం ఇతరులకు బోధించినప్పుడు దేవుని వాక్యము మనకి బోధించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. కనుక ప్రియులారా, మన యొక్క నడత ఎటువంటిది, మనం ఏ విధంగా ఉన్నాం, ప్రభునందు మనము ఆయన చేతిలో వాడబడ్డానికి సరైన పనిముట్లుగా సిద్ధపడ్డామా అన్నది మనం చూసుకోవాలి. యేసుక్రీస్తు వారైతే మనల్ని వాడుకోవడానికి సంసిద్ధులై ఉన్నారు. క్రీస్తు తన శిరస్సుకు మనం అతుకబడాలంటే క్రీస్తు యొక్క అవయవం అపవిత్రమైనది కాకూడదు, పవిత్రమైనదిగా ఉండాలి. స్త్రీ పురుషుని మహిమకరం, అలాగే పురుషుడు క్రీస్తుకు మహిమకరం. మనం ఆయన శరీరమునకు అతుకబడాలంటే మనము పవిత్రులుగా
మార్చబడాల్సిన అవసరం ఉంది. పవిత్రులుగా మార్చబడక, మన బుద్ధి స్వస్థత పొందక, ఆ విధంగానే పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై, ఈ లోకమును ప్రేమిస్తూ లోక ఆశయాల చేత నింపబడిన వారమై క్రీస్తు సేవకులమని మనం చెప్పుకుంటే అది దేవుని నామమునకు అవమానకరము. గనక మనము మౌనంగా ఉండాల్సిందే. అలా కాకుండా సంపూర్ణముగా క్రీస్తుకు సమర్పించుకొని సజీవ యాగముగా క్రీస్తు స్వరూపం గొంగళి పురుగులాగా కాకుండా సీతాకోక చిలుకలాగా క్రీస్తు స్వరూపం నీలో కలిగి ఉంటే నీవు దేవుని చేతిలో బలముగా వాడబడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. అలా వాడబడుతున్న ప్రతి ఒక్కరూ ఇంకనూ ఆత్మలో బహుగా ఫలించవలనని వేడుకుంటూ, అలా లేనివారు దేవుని చేత సరిదిద్దబడి దేవుని నామమునకు మహిమకరముగా మార్చబడినట్లుగా దేవుడు కృపను వారికి అనుగ్రహించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, నీ పాదమునకు స్తోత్రములు నాయన. నీవు పరిశుద్ధుడవు, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండు అని చెప్పారు. పూర్వపు మీ అజ్ఞాన దశలో మీకుండిన దురాచరణను అనుసరించి నడవక, ఏది ఉత్తమమో దేవునికి ఏది అనుకూలమంటే సజీవయాగముగా మిమ్మల్ని మీరు సమర్పించుకొని ఆయనకు సాక్షులుగా ఈ లోకములో జీవించమని చెప్పారు. కనుక ప్రభువా, నీ వాక్యము మాకేమని చెప్తుందో దాని ప్రకారం మా జీవితంలో మేము మార్చుకొని నీకు సాక్షులుగా జీవించు భాగ్యమని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి వారి అవసరతలు తీర్చండి. వేదన, బాధ, వేద వ్యాధులు నాయన, ఎటువంటి సమస్యలలో ఉన్న వారందరిపై మీ గాయపడిన హస్తమును ఉంచి విడుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. తిరిగి నీ కృపాసనం వద్ద మేము ఈ విధంగా కూడి పర్యంతం మీ కృపాక్షేమములు మాకు తోడై ఉంచమని వేడుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. మా ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు షేర్ చేయండి. మీ అందరికీ దేవుని నామంలో మా హృదయపూర్వక వందనాలు.